రాజకీయాలు మాత్రమే చేస్తాం. 14 కాన్స్టిట్యున్సీలలో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో నువ్వు కూడా అదే విధంగా చేస్తాం. నేను ఇతూ చెప్తాడా, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను, చేస్తాను కూడా. నేను చట్టాన్ని నమ్ముకొని ఉండేవాడిని. నీ మాదిరి బలాన్ని కార్యకర్తలకు రెచ్చగొట్టి పురుగొలిపి దాడులు చేసేవాడిని మాత్రం కాదు. నేనేం చెప్తాడా కదా, అదే చెప్తాడా. నేను ఇప్పుడు లాస్ట్లో సందేశం కూడా అదే. 14 కాన్స్టిట్యున్సీలలో ఏది జరుగుతుందో అది కూడా మన కాన్స్టిట్యున్సీలో జరగాల. ఎవరైనా గ్రామాలలో వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు. నీ దగ్గరకు వచ్చి ఆ స్టేషన్కి ఫోన్ చేయి, అంతే తప్ప నువ్వు రెచ్చగొట్టేది ఏంది? 24 మంది ఉన్నారు నా హిట్ లిస్ట్లో, ఆ గ్రామాలలో ఇట్లా చేస్తున్నారు, ఆ ఊర్లో లీడర్ లేడా అంటే నియంత పాలన చేస్తున్నావు. నువ్వేమన్నా అందరిది వకీలు నువ్వే తీసుకొని నువ్వే దాడులు చేయాలనుకుంటున్నావా? ఇదేం ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అనేది బతుకుంది, నీ కబంధాస్థాలలో లేదు. దాని గురించి చెప్పమంటున్నా కదా, రమ్మంటున్నా చర్చికి రమ్మను. మీరు కాదు నన్ను అడిగినది, మీరు ప్రభాకర్ని అడగచ్చు కదా. ఏంటికన్నా అడగలేకున్నారు? మీ ఇంటికి ఏంటికి వచ్చినాడు పెద్దారెడ్డి అని మీరు అడిగినది కదా. ఆడ మీ దగ్గర నోరు మీద అతని దగ్గర నోరు పడిపోయింది మీకు. నేను చెప్తాను, మీకు నోరు పడిపోయింది. అతను మాట్లాడతాడు, తిడతాడని మీకు భయము. ఆ భయం తప్ప ఏరేదేం లేదు. ఏంటికి వచ్చినారని అడగమని చెప్తాను కదా, అడగమని చెప్పదు. నోరు అడిగిపోయింది. వీడియోలు చూపించినటువంటి నిజమేనా? చర్చకు రమ్మని ఆ 4 o'clock కాడ పెట్టేదంతా మీరు పెడతా 6 పుల్లలో అతనే ఇతను నాకు చర్చకు రమ్మను, కూర్చుందాము. అతని దగ్గర ఏం మాట్లాడరు, బయట పోయి ఉంటారు, కెమెరా వాళ్ళని పెడతారు, మాట్లాడిస్తారు. అందరం కూర్చుందాం, ఇట్లనే కూర్చుందాం అందరం మాట్లాడమని. అతని టేబుల్ మీద వేరు, నా టేబుల్ మీద వేరు. మీరు మాట్లాడరు, నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటా కాబట్టి నన్ను క్వశ్చన్లు వేస్తంటారు. వేయండి, అతన్ని వేయండి, వేస్తే మళ్ళీ మీరు కానరారు, మీ ఇంటికాడ కూర్చుంటారు పోలీసులు. నాకు తెలుసు, నేను రాష్ట్రంలో తిరుగుతాండా, ఈ జిల్లాలో తిరుగుతాండా, ఎవరు భవిష్యత్తు ఏమో తెలుసు, యా రిపోర్టర్ ఏమి, యా నాయకుడు ఏమి, యా దేశ నాయకుడు ఏమి అనేది నాకు తెలుసు. నేను మీతోనే తిరుగుతాను, నేను మీతోనే స్నేహం చేస్తాడా. నేనే వేరే వాళ్ళతో రాక్షసులతో ఇంకోటితో చేయడంలే. ప్రజాస్వామ్యంలో ఉండే కాబట్టి అందరూ మీతో పాటే నేను కూడా స్నేహం చేస్తాడా. రాజకీయ నాయకులతో చేస్తాడా, దొంగలతో చేస్తాడా, మంచోళ్ళతో చేస్తాడా, అన్నీ తెలుసు అన్న కాబట్టి నాకు తెలుసు. అతన్ని అడగండి. అతన్ని అడగండి, నాకు వచ్చిన భాష నేను చెప్తా. ఇప్పుడు చెప్పినా కదా, అదే భాషతో నేను చెప్తా. అతనికి ఏ భాష వచ్చింది చెప్పు. లాయర్కు నీ కేసులు రావని తిడతాడు, నీకు ఏం లా చేసినావు అంటాడు. ఎవడన్నా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడితే నీకేం తెలుసురా అంటాడు. బట్టలు అతనే పట్టించా అంటే ఈయనమ్మంది. మా ఇంట్లో మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలా? అతని ఇంటికి అడిగి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చి పోలే, ఏదో ఆ కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినామని ఒక భాగంతో మా మీద కేసులు పెట్టమని పురమాయించే దానికోసం అతను తాడపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ స్టేషన్ గేటు ముందర ధర్నా చేస్తూ నానా బీభత్సం చేసిన తర్వాత అక్కడికే బకెట్ తెప్పించుకొని 4 వ్యక్తులతో స్నానం చేయించుకొని నిరసన వ్యక్తం చేసినాడు. ఇన్ని చేసినా కూడా అతని మీద కేసు కూడా నమోదు చేయలేదు. మేము చేసేమో కేసులు, అతను చేసే అయితే కేసులు కూడా ఉన్నారు. ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళా వాళ్ళే రిటర్న్ కేసు పెడతారు. ఎన్నో కేసులు, దాదాపు తాడపత్రి కాన్ఫరెన్స్లో 20-25 మంది మీద దాడులు చేయడం జరిగింది. అన్ని కేసులలో దాదాపు చాలా మంది పోలీసు అధికారులు అక్కడ లోకల్లో పలుకోకుండా ఉంటే, కేసులు కూడా తీసుకోకుంటే విరమించుకోవడం కూడా జరిగింది. కేసులు తీసుకున్నప్పుడు ఎవరికి పోయి చెప్పాలా? ఇక్కడ వచ్చి గ్రీవెన్స్లు ఇచ్చే వీళ్ళు రెఫర్ చేసేది మళ్ళీ అక్కడికే ఏదోటి ఫాల్స్ అలిగేషన్ పెట్టేది, క్లోజ్ చేసేది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో తాడిపత్రిలో అందరూ చూస్తున్నారు. అంతేకాదు అనంత వెంకటరాముడి గారిని ఏదంటే అది మాట్లాడడం జరిగింది. నిన్న మిమ్మల్ని నాయకునిగా ఎత్తుకొని
మీకు మీ కుటుంబానికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఉందంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి వారు అందరూ కలిసి మీతో నడవబట్టే మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇంకోటి దుర్మార్గులు అని చూడకోకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపినారు. అయ్యా నువ్వు తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఇళ్లకు బీగాలు వేయడం చరిత్ర కూడా మీ కుటుంబానికి. అంతెందుకు పోలీస్ స్టేషన్కే మీ అన్న స్వయాన ఎంపీ ఉన్నప్పుడు ప్రభానంద ఆశ్రమం ఘర్షణ జరిగితే 24 గంటలు స్టేషన్కి బేగి వేసిన చరిత్ర కూడా మీ కుటుంబానికి. అందరూ కూడా ఆడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో అన్యాయం చేసినారు, పాపం ఈరోజు అతను ఇంత సఫర్ అయిండుకొని ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. అయ్యా అతను ఎప్పుడూ సఫర్ కాడు. మీరు అందరి దగ్గర యాక్షన్ మనం సినిమాలలో చూస్తుంటాం. ఒక సినిమాలో హీరోనో లేకపోతే విలనో ఒక పాత్ర గురించి మాట్లాడేటప్పుడు చెప్తుంటాం. అంతకన్నా బ్రహ్మాండంగా చేయగల యాక్షన్ చేయగలిగిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో. నీకుందే ప్రజాస్వామ్యం అని నన్ను అడుగుతుంటావు. యా నాకు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి నాకు తెలుసు కాబట్టే నేను దాని విలువలు కాపాడే దానికోసమే శాంతియుత పోరాటం చేస్తాను తప్ప నీ మాదిరి ఎప్పుడు కూడా దాడులకు పాల్పడేది ఆలోచన కూడా నాలో లేదు. నువ్వైతే నీ కొడుకును ఎమ్మెల్యేగా చేయగలిగినావు తప్ప ప్రజలకు నీ కొడుకు ఎలాంటి సంబంధాలు లేకుండా పెంచుతాడు. ఒకసారి ఆలోచన చేసుకో. భవిష్యత్తు 75 సంవత్సరాలు 74 సంవత్సరాలు ఉన్నాయి. మొన్ననే పుట్టినరోజు చేసుకున్నాం. ఇంత వయసులో నాకు ఆరోగ్యం బాగలేక ఏదన్నా అయితే నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమని కూడా ఆలోచన చేయలేకుండా వాళ్ళ కుటుంబాలలో ఆఫీసర్ల కుటుంబాలలో వాళ్ళ భార్య పిల్లలు తిడతా సిగ్గు లేదా మీరు అక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారని. సిగ్గు చరణం ఉంటే మీరు తాడిపత్రి నుండి లీవులు పెట్టి మా ఇళ్ళకి వచ్చేయండి. వీఆర్లో ఉంటే జీతం రాకపోయినా సరిపోయా, కనీసం గౌరవంతోనే ఉందామని చెప్పే పరిస్థితికి ఈరోజు తాడిపత్రిలో ఉన్నటువంటి అధికారులకు జిల్లాను శాసించి మీరు టికెట్లు ఇప్పే స్థాయి నుండి మీ టికెట్ కోసమో నానాకు వేదవులందరినీ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కొడుకు ఎంపీకి పోటీ చేస్తాడు. నా కొడుకుల గురించి మాట్లాడు. నా కొడుకులు వచ్చి పోతారయ్యా, నీకు తెలుసో తెలిదో ఒక దృష్టి పెట్టు. నా కొడుకులు వస్తారా లేదా ఎప్పుడన్నా. నేను ఇక్కడ స్థిరంగా లేరు కానీ నా ఇంటికి వస్తారు, టిఫిన్ చేస్తారు, ఉంటారు 2 గంటలు 5 గంటలు ఒక రోజు ఉంటారు, తుమ్మింపులకు పోతారు. వాళ్ళ వ్యవసాయాలు ఇంకోటి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు. నీ కొడుకు మీ అన్న కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసి ఎక్కడున్నాడు? నీ కొడుకు ఎమ్మెల్యే ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి అది చెప్పోయా. నీ చెంచాలతోనో ఇంకోటితో మాట్లాడేయా. దయచేసి నీకు చెప్పేది ఒకటే, నీ చెంచాలు వాళ్ళు వీళ్ళతో మాట్లాడేసి సిగ్గు లేదయా. ఎవరో ఒక అమ్మాయి చెప్తాంది జాకెట్లో చేయి పెట్టినారు. జాకెట్లలో చేయి పెట్టే సంస్కారం ఎవరికన్నా ఉంటుందయా? ఎస్పీ గారు కేసు పెట్టండి, సిఐ గారు కేసు పెట్టండి, లేకపోతే నేను ధర్నా చేస్తాను. అయ్యా నువ్వు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా ఏమన్నా ఉన్నా నీకు అధికారులు భయపడతారేమో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. భయపడం కూడా ఒకరినన్నా బతకనియా, సామాన్యులన్నా బతకని. టీ అంగడోళ్ళని తిడతావు, చిల్లరంగడోళ్ళని తిడతావు, టెంకాయ బండ్లోళ్ళని తిడతావు. నీకు ఇచ్చేది ఇస్తారు నెల మళ్ళా వాళ్ళని తిట్టి కొట్టి చేయాల్సిన అవసరం ఏముంది? నేనైతే నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు కూడా దాడులు చేయమనే ఆలోచన కూడా నాకు లేదు. 10 నిమిషాలు ఆలోచన చేయి. నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు. మీ అన్న కొడుకుని రమ్మను, జిల్లాలో రాజకీయాలు చేయమను. అబద్ధాలు చెప్పి గర్ల తినబోతాని ఈ సెల్ ఆఫ్ చేసి నువ్వు సెల్ చేస్తావు. పొరపాటున కూడా సెల్లులు ఆఫ్ చేసే సంస్కృతి మీ పెద్ద కొడుకుంది, మీ అన్న కొడుకు. అది మానుకోమను. అబద్ధాలు ఆడేది మానుకోమను. రాజకీయాలు చేయమను. మాకు చెప్తాండవు సారాయి తాగుతాను. యా నేను తాగేది నీళ్ళ బాటలు. నాకు సారాయి బ్రాందీలు తాగే అలవాటు లేదు. నీ కొడుకుల కన్నా పబ్బులు అవి తిరుగుతారేం కానీ నేను ఇంతవరకు పబ్బు ఎట్లుంటుందో కూడా చూడలే. బార్లు ఇవన్నీ చూసింటా కానీ పబ్బులు ఎట్లుంటాయో కూడా చూడంలే. నీ కొడుకులకు 18 వచ్చే అలవాటు ఉండొచ్చు. నేను ఉందో లేదో కూడా నాకు తెలుసు. ఉంటుందని నేను అనుకుంటాను. ఆ వయసులో అందరూ చెప్తా అంటారు కాబట్టి. నా కొడుకు మిత్రులు ఉన్నారు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను చెప్పగలుగుతాడా. నీ కొడుకులకు నేను తిట్టుతాడా, మీరు కూడా అట్లా ఉండాలనేది మటుకు చెప్పాకండి. దయచేసి మంచి నడవడికలతో మంచి పరిస్థితుల్లో పెట్టుకోండి. నేను ఇదే చెప్తున్నా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, సారాయి గురించి నువ్వు చెప్తాండవు. నీ ఇంటి పక్కన భాగ్యలక్ష్మి రెడ్డి అని అడ్వకేట్ అప్పుడు తాడిపత్రిలో
ఆ ఇంట్లో సారాయి పెట్టి అమ్ముకుంటా అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే కూడా నాకు సంబంధం లేదని అడ్వకేట్ని ఇరికిచ్చినాం. అడ్వకేట్ ఈరోజు ఆ ఆస్తులు అమ్ముకొని పోయి విజయవాడలో బతుకుతున్నాడు లాయర్గా. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేసుకొని BS3 BS4 వెహికల్ నువ్వు చేసుకొని నువ్వు అన్నీ పడి నా మీద 70 కేసులు పెట్టించినాడు పెద్దారెడ్డి. చట్టం అనేది దాని పని దాన్ని చేసింది తప్ప నేను చెప్తే కేసులు పెట్టేటట్టుకుంటుంటే నీ మీద 300 కేసులు ఉండేవి. నేను చెప్తే కేసులు పెట్టింటే మీ విలువెలుపు దేవుడు శ్రీశైలం పోదాంరా, ఉయ్యాలు వస్తావా, మా దేవుని దగ్గరికి రా, వెంకటేశ్వరుని గుడికి పోతాం, ప్రమాణం చేస్తా. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేయలేదా? స్క్రాప్ మీద వెహికల్ తెచ్చి బజార్లలో తిప్పలేదా? యాక్సిడెంట్ చేయలేదా? ఒక పర్మిట్ పెట్టుకొని ఇంకో పర్మిట్తో తిరగలేదా? పోలీస్ సంతకాలు కూడా ఒక వెహికల్ అమ్మితే ఎవరన్నా కానీ మనం ఒక వెహికల్ అమ్మితే దాని క్లియరెన్స్ కోసం పోలీస్ స్టేషన్కి పోతాం. సార్ దీని మీద కేసులు లేవని ఒక లెటర్ ఏంటని NOC, ఆ NOCలు కూడా నువ్వే తయారు చేసి సంతకాలు పెట్టిన చరిత్ర నీ కుటుంబానికి నీకుంది.